సెట్కి వెళ్ళిన తర్వాత హావభావాలు ఎలా ఉండాలి అనేది నేను నేర్చుకుంది చంద్రమోహన్ గారి దగ్గర. అట్లాగా చంద్రమోహన్ నా కామెడీలో గురువు అని చెప్తాను నేను, అభినయంలో. అట్లాగా చంద్రమోహన్ గారు ఎందుకంటే నాకు కామెడీని ఎలా పలికించాలి, ఎలా మాడ్యులేట్ చేయాలి, వీళ్ళు రాశారు ఓకే రైటర్స్, దాన్ని ఎలా మాడ్యులేట్ చేయించాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఆ చంద్రమోహన్ గారిని చూసి నేను గొప్ప ఎన్ని నేర్చుకున్నాను. వరుసగా చంద్రమోహన్ గారితో 3 సినిమాలండి కంటిన్యూస్గా, వరుసగా 3 ఏంటండి, వరుసగా చాలా సినిమాలు చేశాను. బట్ మధ్యలో వరుసగా చేసిన 3 సినిమాలు. దాంతో కామెడీ పట్టు దొరికేసింది నాకు టోటల్గా. దాంతో కామెడీ ముద్ర పడిపోయింది. సో ఆ విధంగా కామెడీ అబ్బిందండి నాకు ఈ రైటర్స్ వల్ల, కామెడీ ఆర్టిస్టుల వల్ల. ఇంకోటి మీరు దివాకర్ బాబు గారిని శంకరమంచి పాలసారిగా మీరు తీసుకొచ్చారంటారు, ఎలా జరిగిందండి అది? అది ఒకసారి పోసల గారు సబ్జెక్ట్ డిస్కషన్లో కూర్చున్నప్పుడు తెల్ల గులాబీలు అనే సినిమా, మన ఆర్ఎస్ రాజు గారు లేరు, సీతారామరాజు ఆయన సినిమా, తులసి కుమారు వాళ్ళిద్దరూ కలిసి సినిమా తీస్తున్నారు. కన్నతల్లి చేశారు ఆయన, కన్నతల్లి సినిమా. ఆయన వాళ్ళ పార్ట్నర్ తులసి కుమార్ గారు, వాళ్ళిద్దరూ కలిపి సినిమా చేస్తూ తెల్ల గులాబీలను ఒక మంచి సబ్జెక్ట్ ఎన్నుకున్నారు వాళ్ళే. నాకు వినిపించారు, ఒక చేద్దామండి అన్నాను. అది ఇప్పుడు తీయవలసిన సినిమా సార్, నవ్వే డేస్ తీస్తే సూపర్ హిట్ అవుతుందండి. లవ్ సబ్జెక్ట్ అండి, అత్యద్భుతమైనటువంటి లవ్ సబ్జెక్ట్, సాక్రిఫైజింగ్ లవ్ సబ్జెక్ట్. ఆ సినిమా డిస్కషన్లో పూసల గారు ఓ రోజు చెప్పాడు నాకు, ఏమండి దివాకర్ బాబు నువ్వు రైటర్ ఉన్నాడు, అతని దగ్గర ఒక కథ ఉంది, విజయవాడలో పనిచేస్తున్నాడు, కరూరు వైశ్య బ్యాంకులో, ఆ సబ్జెక్ట్ అయితే మీకు బాగుంటుంది సార్ అన్నాడు. సరే సార్ నాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి. అతని ఫోన్ నెంబర్ నాకు తెలియదండి, అప్పుడు ల్యాండ్ నెంబర్సే తెలీదు, బట్ కరూరు వైశ్య బ్యాంకు ఫోన్ చేయండి, వెళ్ళి చేస్తే మీకు దొరికేస్తుంది అన్నారు. నేను విజయవాడ వెళ్ళినప్పుడు, తర్వాత ఎప్పుడో విజయవాడ వెళ్ళినప్పుడు కరూరు వైశ్య బ్యాంక్ మెయిన్ హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి, సార్ ఇట్లాగా నాకు దివాకర్ బాబు గారు అని మీ బ్యాంకులో పనిచేస్తున్నారట. ఆయన పాపులర్, ఎందుకంటే స్టేజ్ రైటర్గా పాపులర్. అవును, నాటికలు నాకు కుందేటి కొమ్ము, ఏదో నాటిక కొమ్ము, ఇట్లాంటి చాలా ఉన్నాయి. అవును. సో బ్యాంక్ వాళ్ళు అందరికీ తెలుసు, అన్ని బ్రాంచీలకి. పలానా చోట ఉన్నారు, ఇదిగో ఫోన్ నెంబర్, ఇది వాళ్ళ బ్యాంక్, ఇది ఇచ్చారు. నేను ఫోన్ చేశాను, ఇలాగ ఎవరు మాట్లాడి, నేను రేలంగి నరసింహారావు అని. ఏం సార్ అన్నాడు. ఏమీ లేదు, ఇలాగ మీరు ఈవినింగ్ ఒకసారి నన్ను మీట్ అవ్వాలి. మీరు ఎప్పుడు మీట్ అవ్వగలరు మీ బ్యాంక్ అయిన తర్వాత? వస్తాను సార్. లాడ్జికి వచ్చాడు, జగపతి ఇంటర్నేషనల్ విజయవాడ. మీ దగ్గర ఏదో కామెడీ సబ్జెక్ట్ ఉందంటే చెప్పండి సార్ ఒకసారి అన్నాడు. నాకు చెప్పడం రాదు సార్, అలవాట్లేదు, అది ఇది, అందులో మీకు సినిమాటిక్గా చెప్పాలి, నాకు ఆ వల్ల కాదు. అయితే ఒక పని చేయండి, మీరు నాకు రేపటి నుంచి ఎన్ని రోజుల లోపల వీలు పడుతుందో అన్ని రోజుల లోపల 100 సీన్లు మీరేమైతే అనుకుంటారో, డైలాగ్ వెర్షన్ కాదు, కంటెంట్ ఆఫ్ ది సీన్ రాసి పంపించండి. లింకులు వద్దు, లింకులన్నీ మేము తర్వాత చూసుకుంటాం. ఓకే, అలాగే సార్ అన్నాడు. 1 రోజుల్లో పంపించాడు. ఈ లోపల నేను కెమెరామెన్ వెంకటరత్నం గారు, భౌంపాటి రాధాకృష్ణమూర్తి గారు సబ్జెక్ట్ డిస్కషన్లో కూర్చున్నాం, వెంకటరత్నం గారి సినిమా తీయాలని. ఒక రోజు ఆఫీస్కి వెళ్తూ ఉండగా పోస్ట్లో ఈ కథ వచ్చింది. చదువుకుంటూ కారులో వెళ్ళాను నేను. వెంకటరత్నం గారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత భౌంపాటి రాధాకృష్ణమూర్తి గారు అడిగారు, ఏంటి సార్ చేతిలో పేపర్లో అన్నాడు. ఏమైనా కొత్త కథ ఏమైనా రాశారా మీరు అన్నాడు. నేను ఎక్కడ రాస్తాను సార్, నేను రాయలేదు, ఓ రైటర్ పంపించాడు ఆ కథ విజయవాడ నుంచి. ఎలా ఉంది? బాగుంది సార్. అయితే పక్క రూమ్లో కూర్చొని చదవండి మీరు, ముందు వెళ్ళి మన డిస్కషన్ తర్వాత అన్నాడు. చదివేశాను. ఎలా ఉంది నరసింహ? చాలా బాగుందండి. పాయింట్ ఏంటి చెప్పండి అన్నాడు. పాయింట్ చెప్పాను. ఆ సీన్ పేపర్లు నాకు ఇవ్వండి అన్నాడు. పట్టుకెళ్ళాడు. రాత్రి చదివాడు. తెల్లారి పొద్దున్న వచ్చి వెంకటరత్న గారితో చెప్పాడు, వద్దు, కొత్త కథ వద్దు మనకి, ఈ కథే తీద్దాం మనం. ఆ రైటర్ని పిలిచి మీరు డీటెయిల్గా రాయించేసుకోండి కథని, దెన్ వీ సిట్ ఫర్ డైలాగ్ వెర్షన్. ఓకే అన్నాడు. సార్ ఆయన పిలిచాం, వెంకటరత్న గారు పిలిపించారు. మద్రాసు బృందావనం టైటిల్ కూడా పెట్టుందా దానికి, కథకి? టైటిల్ పెట్టలేదండి అప్పటికి. పెట్టారు. ఆ తర్వాత ఆయన 1 రోజు కూర్చొని రాసి ఇచ్చేసారు. ఆయన ఏం ఇచ్చాడు, డైలాగ్ వెర్షన్తో పాటు రాసి ఇచ్చేసాడు. ఎవరు? మన దివాకర్ బాబు గారు. డీటెయిల్డ్గా ఉండాలని చెప్పాం మేము. బాగుపాటి గారు చదివారు. చదివి వెంకటరత్న గారు సలహా ఇస్తాను, మీరేమనుకోవద్దు, మనం నెక్స్ట్ పిక్చర్ చేద్దాం, ఇది చాలా బాగుంది, డైలాగ్ వెర్షన్ కూడా చాలా బాగా రాశాడు, అంచేత ఇతను కంటిన్యూ చేయండి మీరు రైటర్గా. ఓకే అన్నాడు బాగుపాటి రాధాకృష్ణమూర్తి. పూసల గారు అక్కడ, ఇక్కడ బాగుపాటి రాధాకృష్ణమూర్తి గారు. అవును. ఓకే అని దివాకర్ బాబుని పిలిపించి అన్నీ చేసుకుని ప్రొసీడ్ అయిపోయాం. తీరా చేస్తే అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత మన
వెంకటరత్న గారు ఆ సినిమా డ్రాప్ చేశారు. అప్పటికే 2 సాంగులు రికార్డ్ చేశాం. ఆయన డ్రాప్ చేశాడు. తర్వాత ఎస్విఎస్ సోల్డ్ ఆ సినిమాని తీసుకొని పీవీఎస్ ఫిలిమ్స్ అని పేరు పెట్టుకున్నారు అప్పటికే. ఆ ఫిలిం మీద ఈ సినిమా తీస్తున్నాం. పెట్టుకుని దానికి ఏదో టైటిల్ పెట్టాం, ఏదో సంథింగ్ పెడితే నారాయణ రెడ్డి గారు వాళ్ళకి బాగా కావలసిన వ్యక్తి. సీనారయ్య గారు ఎక్కడికి వచ్చినా మధ్యాహ్నం పూట భోజనానికి ఆడికి వెళ్తాడు. మద్రాసులో ఉన్నన్నాళ్ళు మిద్య రామారావు గారు, జగన్నాథరావు గారు ఆఫీస్కి వాళ్ళ ఇంట్లోనే భోజనం, వాళ్ళ పిల్లలతో వాళ్ళు ఇదంతాను. ఓకే. ఆయన ఇది విని డైరెక్టర్ ఎక్కడ అని అడిగాడు. నేను వెళ్ళాను. నేను నా పరిచయమే కదా గురుగారి దగ్గర, పేటపట్టుకు తిరిగివ్వండి. నేను గురుగారి దగ్గర నరసింహరావు సమాసాల ప్రకారం చూస్తే మీరు పెట్టిన టైటిల్ కరెక్ట్ కాదు, మరి ఏం పెడితే బాగుంటుంది సార్ అన్నాం. అప్పుడు సగం వరడు తీసేసి ఏదో కొంటే అని ఏదో పెట్టామండి మేము. కొంటే కాపురం జాయిన్ చేశాడు ఆయన, లేదా కాపురం ఉంచి కొంటే జాయిన్ చేశాడు. ఏదో మొత్తం మీద కొంటే కాపురం అని ఆయన సజెస్ట్ చేశాడు దివాకర్ బాబుని నన్ను కూర్చోబెట్టి. ఆ విధంగా పిక్చర్ వచ్చింది. సూపర్ హిట్ అయింది సార్. ఆఖరికి ఆ సినిమా షీల్డ్స్ అన్నీ మేము చిరంజీవి గారి ద్వారా తీసుకున్నామండి. ఓకే. మరి శంకర పంచ్ గారి విషయం? శంకర పంచ్ గారిది ఏం జరిగిందంటే, జంజాల గారు విజయవాడలో సుత్తి వీరభద్రరావు గారు చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం నాటకాల పోటీలు పెట్టాడు సార్, నాటిక పోటీలు. ఓ రోజు నాకు ఫోన్ చేసి మద్రాసులో, నరసింహారావు గారు పలానా 3 రోజులు మీ కార్యక్రమం ఏంటి సార్ అన్నాడు. స్టోరీ డిస్కషన్ సార్ అన్నాను. ఆయన్ని క్యాన్సిల్ చేసుకోండి, మీరు 3 రోజులు విజయవాడలో ఉండాలి. 3 రోజులు అని చెప్పకుండా ఇలా వీరభద్రరావు గారు నాటిక పోటీలు చేస్తున్నాము, మీరు రావాలి. అలాగే సార్ ఏ రోజు చెప్పండి వస్తాను. ఏ రోజు ఏంటి, 3 రోజులు మీరు ఉండాలి అక్కడ, క్వశ్చనే లేదు. మన కమెడియన్స్ అందరూ అక్కడ ఉండాలి 3 రోజులు అన్నాడు జంజాల్ గారు. అలాగే సార్ అన్నారు. 3 రోజులు అక్కడ ఉన్నాం. ఆ పోటీలో నాటిక చూశారు సార్, పూజకు వేళాయరా అని నాటిక. చాలా బాగుంది, నచ్చింది నాకు. అంటే పూజా మండపంలో ఒక వ్యక్తిని కూర్చోబెట్టి పలానా టైంలో భాద్రపద సో టైంలో అలాగలాగా టైంలో ఇన్ని గంటలకి పూజ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు వస్తాడట. ఏది ఈ మొగుడు కూర్చోబెట్టి నాకు బాగా నచ్చింది. కామెడీగా బాగుంది ఈ నాటకాన్ని. ఎవరు రాశారు? శంకర పంచ్ పార్థసారథి, హైదరాబాద్. సరే ఓకే. మేము 2 పిల్లల ముద్ర పోలే సిట్టింగ్ కూర్చున్నాం. ఇప్పుడే స్టోరీ ఆ కథ నాదే కాశీ విశ్వనాథ్ గారికి ఇచ్చాను. కాశీ విశ్వనాథ్ గారు ఆయన దగ్గర ఉన్న కథను ఇంకోటి కలిపి ఇద్దరం కలిపి చేసాం ఆ కథని. ఇది నచ్చి నాకు కాశీ గారితో చెప్పి మన ఆచండి గోపీనాథ్ గారిని పిలిచి, గోపి గారు హైదరాబాద్ వెళ్ళి ఆ రైటర్తో మాట్లాడి డబ్బు ఇచ్చి ఆ రైట్స్ రాయించుకురండి, కానీ క్రెడిట్ కార్డు వెయ్యం, ఎందుకంటే ఇక్కడ సీనియర్ రైటరు ఈయన, వద్దు వెయ్యం అని. సరే అండి. శంకర పంచ్ గారు అన్నారు, అవి డబ్బేం అక్కర్లేదు, తీసుకోమని నరసింహారావు గారిని చేసుకోమని. అది వద్దు, అలాగని ఏదో 2000 తృణోపణం అని ఇచ్చి రైట్స్ రాయించుకుని, క్రెడిట్ కార్డు లేకపోయినా పర్లేదులేండి, పెద్ద డైరెక్టర్ చేస్తున్నారంటే నాకు ఆనందమే కదా అని ఇచ్చారు. దాన్ని కాశీ గారికి ఇస్తే కాశీ గారు ఏం చేశారంటే దాన్ని ఒకే చోట స్టాగ్నెట్గా పూజా గది అని మన అయిపోతే స్టాగ్నెట్ అయిపోతుంది సార్, సీన్స్ అన్నీ కూడాను బాగోదు, బోర్ కొడుతుంది అని ఆ పాయింట్ని తీసుకుని దాన్ని సీన్ వాయిగా పాద పూజ అని పెట్టాడు ఆయన మల్లికార్జునరావుకి, శ్రీలక్ష్మికి. ఓకే. మొగుడు ఎక్కడుంటే అక్కడ పళ్ళు చెంబు పట్టుకుని కాళ్ళు కడిగేస్తూ ఉంటుంది. ఇన్ని సార్లు 1116 సార్లు ఎంతో కడిగితే వచ్చే జన్మలో మంచి మొగుడు వస్తాడని అద్భుతంగా పేలిపోయింది. అవును, బాగా పేలింది అది. సో ఇది ఈ కృతజ్ఞతా భావంతో ఆయన్ని ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళడానికి పిలిచి కాశీ గారితో కూడా చెప్పి, సార్ దీనికి ఈయన కూడా జాయిన్ అవుతాడు, మీ 2 పేర్లు వేస్తాం, నేను ఆయనకి అవకాశం ఇవ్వాలి ఎలాగా అని చెప్పి ఇచ్చి తర్వాత పిక్చర్ నుంచి ఇండివిజువల్ రైటర్గా వేశారండి. తర్వాత చాలా సినిమాలు చేసి ఎదురింటి మూడు పక్కన పెళ్ళడానికి ఆయన రైటరు, ఇద్దరు కాశీ విశ్వనాథ్ గారు, ఈయన. ఓకే. తెలియకుండా డార్క్లో ఇంకో రైటర్ కూడా ఉన్నాళ్ళండి, దివాకర్ బాబు గారు. ఎందుకంటే మీ సినిమాలన్నింటిలో ఎదురింటి మూడు పక్కన పెళ్ళడానికి ఎక్కువ పేరు వచ్చినట్టు ఉంది. పేరు వచ్చిందండి, గొప్ప పేరు వచ్చిందండి. ఆ సబ్జెక్టు బాగా నలిగింది సార్, బాగా. అదండి అంటే స్టాంపు క్యారెక్టర్, ఆ బాలాజీ చేసిన ఆ తండ్రి కొడుకుల మధ్యలో సంబంధాలు, ఐస్ మీద కూర్చోవడం. ఐస్ మీద కూర్చునేది మహానుభావుడు జంజాల్ గారిదండి. మీరు ఆనా పెళ్ళంటి సినిమా చూడండి. అవును, ఆనా పెళ్ళంటి సినిమా చూసి నేను కొంచెం అసూయ పడ్డాను. ఓకే. పిసినారితనం మీద గొప్ప సినిమా తీసాడు ఈయన. ఆ కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టరు, అవి ఇవి అన్నీ ఎంత బాగుంది.
ఈ థాట్ నాకు ఎందుకు రాలేదు అని ఆలోచనలో పడి 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 నలగొట్టి ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళ కథ తయారు చేశాను సార్ నా మైండ్లో ఓకే. నేను. సో ఇన్స్పిరేషన్ ఆయన నాకు. ఆ కథ కొంత లెవెల్కి వచ్చేసిన తర్వాత తయారు చేసేసి కాశీ విశ్వనాథ్ గారిని, శంకరమంచి గారిని, ఇంకో రైటర్ ఉన్నాడు ఓంకార్ గారు అని, అవును, ఆయన్ని నేను కూర్చుని పామ్గ్రో హోటల్లో ఓకే డిస్కషన్లకు పెట్టాను. ఓంకార్ గారు పేపర్ మీద పెట్టలేదండి. అసలు డిస్కషన్ జరుగుతానే ఉంది తప్పించి షూటింగ్ దగ్గరికి వచ్చేసింది. నాకు టెన్షన్ వచ్చేసింది. నువ్వు వద్దని చెప్పేసి అప్పుడు కాశీ విశ్వనాథ్ శంకరమంచి గారిని పిలిచి టేపులో చెప్పి కథను మొత్తం నేను 2 టేపులు తయారు చేసి వీళ్ళిద్దరికీ ఇచ్చి చెరుకు హోటల్లో కూర్చోబెట్టి స్క్రిప్ట్ రాయించానండి. అయితే ఆనా పెళ్ళంట్లో వీడికి పావలా డబ్బులు ఇస్తే చాలు రా గోచి పెట్టుకుని ఐస్ గడ్డ మీద కూర్చుంటాడు గంటల తరబడి అని ఒక డైలాగ్ ఉంది. అదే ఓకే, ఆనా పెళ్ళంట్లో డైలాగ్ ఉంది. అవును, ఆ డైలాగ్ని సీన్ చేశారు కావాలని నేను. సో మహానుభావుడు జంజాల్ గారు. అసలు అది అహనా పెళ్ళంట అనేది ఆది విష్ణు గారు రాసిన నవలండి, సత్యం గారి ఇల్లు నవల. తెలుసండి, పల్లకిలో వచ్చింది అది. అవునండి తెలుసు. కానీ భలే హిట్ అయింది అది. హిట్ అయిందండి. ఆహనా పెళ్ళంటే సూపర్ హిట్, మా ఎదురింటి పొగుడు పక్కన వెళ్ళాం సూపర్ హిట్.